లోకంలో ఉంచినప్పుడు ఒకే ఒక పని అప్పచెప్పాడు, ఏంటంటే అనేక మందిని క్రీస్తు శిష్యులుగా తయారు చేయమన్నాడు. ఆ పని మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీ యొక్క సేవని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు? సేవలను కానీ, సంఘాన్ని కానీ, సంఘ పరిచర్యల్లో కానీ, సంఘ సహవాసములో కానీ మీరు ఎంతవరకు దేవునికి మరి చెప్పిన మాట వింటున్నారు? దేవుని సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉంటున్నారా లేదా అనేది మీకు మీరు సరిచూసుకోండి. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించామంటే కేవలం ఆయన ఇచ్చే పని ఏంటంటే ఆయనతో సహవాసం కలిగి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి మరి ఆయనకి శిష్యులుగా మనముండి, ఆయన యొక్క పోలిక చెప్పున మనముండి ఈ లోకంలో బ్రతకాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆ యొక్క చిత్తాల్లో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తాడు.